శతమానం భవతి. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. శతమానం భవతి అని మన పెద్దలు చిన్నారుల్ని ఆశీర్వదిస్తారు. మరి ఈ శతమానం భవతి తెలుగు ప్రేక్షకులందరినీ ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంది. మరింకెందుకు ఆలస్యం, ఈ రోజు శతమానం భవతి కుటుంబం అంతా కూడా ఈ సినిమా గురించి ఎన్నో విషయాలు షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వారిని మన స్పెషల్ షోకి ఆహ్వానించేద్దామా? అందరికీ నమస్కారం. శతమానం భవతి అంటూ ఈ సంక్రాంతి పండుగ రోజు అంటే ఇంతమందితో ఇంటర్వ్యూ చేయడం నాకు ఇది మొదటిసారి. ఇంతమంది కపుల్స్ని, ఇంత పెద్ద ఫ్యామిలీని చూడడం ఇదే మొదటిసారి. ఒక ఇంటర్వ్యూలో ఒక సగం సినిమా ఇక్కడే కనిపించేస్తుందేమో అనిపిస్తుంది. సో ముందుగా శతమానం భవతి యాజ్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ ఆల్ ద ఎమోషన్స్ ఇంత పెద్ద హిట్ సాధించినందుకు కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. ప్రకాష్ రాజ్ గారు, శతమానం భవతి మీ లైఫ్లో ఎటువంటి సినిమా? సతీష్ వచ్చి కథ చెప్పినప్పుడు నేను గర్వించాను. బట్ ఒక బాధ్యతతో కొన్ని విలువలతో సినిమా తీయాలనుకోవడం, అలాంటి కథలనే సినిమా తీస్తానని దిల్ రాజు అనుకోవడం. నేను ఎప్పటి నుంచో నాకు దిల్ రాజుకున్న ప్రయాణం మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే అతను ఏ సినిమా తీసినా అందులో ఏదో ఒక విలువలు చెప్పాలనుకుంటాడు. ఒకటి శతమానం భవతి ఆ కథ విన్న వెంటనే నాకు ఎందుకు తట్టిందంటే అది ఇవాళ చాలా మేజర్ ప్రాబ్లం. ఈరోజు మీరు సిటీలో నడుచుకుంటూ వెళ్తూ ఒక 11-11:30కి ఫ్లాట్స్ల మధ్యలో వెళ్తే పిల్లలు స్కూల్కి వెళ్ళి ఉంటారు, పెద్ద పిల్లలు వాళ్ళ పనికి వెళ్ళి ఉంటారు. 2 జతల ఒంటరి కళ్ళు చూస్తుంటాయి. వాళ్ళు మన పెద్దలై ఉంటారు. దే ఆర్ లోన్లీ టుడే. మనం ఎవరికి వాళ్ళ మీద టైం లేదు. ఐ థింక్ దిస్ కంట్రీ, మన దేశం యాజ్ ఇట్ ఈస్, మన పెద్దలందరూ ఆర్ డైయింగ్ అ లోన్లీ డెత్. జీవితమంతా కష్టపడి పిల్లల్ని పెంచి వాళ్ళు ఎదగాలని కలలు కని ఆఖరికి ఆ ఒంటరితనం ఏంటి? ఇది చాలా పెద్ద జబ్బు ఈ దేశానికి జరుగుతున్నది, ఈ సొసైటీకి జరుగుతుంది. అంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాం. అలాంటి ఒక టైం ఫ్రేమ్లో ఇలాంటి ఒక కథ మళ్ళీ మన అందరినీ, మన తల్లిదండ్రుల్ని, మన తాతల్ని, మన పెద్దోళ్ళని తిరిగి చూడాల్సిన, మరి ఎక్కడో ఒక గిల్ట్తో చూసి మళ్ళీ ఆ విలువల్ని తెలుసుకునేంత సినిమా. అండ్ దట్ ఈస్ వై ఐ లవ్ దిస్ ఫిల్మ్ ఫర్ దాట్ రీజన్. నా అవగాహనతో చెప్తున్నాను, శతమానం భవతి విల్ బి అనదర్ మైల్ స్టోన్ ఇన్ తెలుగు సినిమా. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూద్దాం. ఈ ప్రపంచానికి బాగా అలవాటు.